మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఉచితమైన కృపలో త్రిత్వంలోని 7వ ఆదివారంలో మనం ప్రవేశించాము. ఈ ఆదివారం కొరకైన వాక్య భాగాలు చదవగా మనం విన్నాము. ప్రాముఖ్యంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ప్రతి సంవత్సరము జూలై 31వ తేదీ ఏఎల్సి ఆవిర్భావ దినముగా ఆచరించడం అనేది మనం ఎరిగిన దినము. సువార్త దినముగా అది ప్రకటించబడింది. అందును బట్టి ఈ ఆదివారము మన సంఘ పితామహుడైన ఫ్రెడ్రిక్ హయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం అని చెప్పి నేను తలస్తూ ఉన్నాను. సువార్త దినమని పేరు పెట్టారు. కారణము 1842వ సంవత్సరము జూలై 31వ తేదీని ఈ మహానుభావుడు, ఈ గొప్ప మిషనరీ మొదటిసారి గుంటూరులో కాలు పెట్టారు. ఆ దినాన్నే ఏఎల్సి జన్మదినముగా, ఆవిర్భావ దినముగా మనం ఆచరిస్తూ ఉన్నాము. అమెరికాలోని జర్మన్ ఫారిన్ మిషనరీ సొసైటీ ద్వారా భారతదేశానికి మొదటి మిషనరీగా ఆయన పంపబడ్డాడు. జర్మనీ దేశంలో 1793వ సంవత్సరం జూలై 10వ తేదీన జోహన్నా సోఫియా అనే తల్లిదండ్రులకు ఈ బిడ్డ కలిగాడు. మేరీ వెబ్ అనే ఒక వితంతువుని ఈయన వివాహమాడాడు. 5 సంతానం ఉంది. అయితే ఈయనకి సువార్త వ్యాపకత్వంలో ఉన్న ఆసక్తిని బట్టి అమెరికా దేశంలోని జర్మన్ ఫారిన్ సొసైటీ భారతదేశం వెళ్ళమని ఈయనకి చెప్పినప్పుడు ఈయన ప్రయాణానికి సమకట్టాడు. సుమారు 12,000 మైళ్ళు ఓడలో ప్రయాణం చేసి 4 నెలల కాలం తీసుకుని మొదటి పర్యాయము ఆయన భారతదేశం రావడం జరిగింది. 3 సంవత్సరాల పరిచర్య తర్వాత అమెరికా దేశం వెళ్ళారు. మళ్ళీ పరిచర్య చేశారు. తిరిగి భారతదేశం వచ్చి 9 సంవత్సరాలు పరిచర్య చేశారు. అదైన తర్వాత మరొకసారి అమెరికా వెళ్ళి 3వ పర్యాయము భారతదేశం వచ్చారు. ఈ మిషనరీ యొక్క సేవా తత్పరత మనం ఆలోచన చేస్తే 48వ ఏట, 52వ ఏట, 77 సంవత్సరాల వయసు ప్రాయంలో ఆయన భారతదేశము ఆ దినాల్లో సందర్శించడం అనేది గొప్ప సాహసోపేతమైన శిష్యరేఖం అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఈయన జీవిత విశేషాలు చాలా ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక క్లుప్తంగా ఆయన సేవ గురించి నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. గుంటూరు మిషన్, రాజమండ్రి మిషన్, పల్నాడు మిషన్ అని 3 విధాలుగా ఈయన పరిచర్య చేశారు. ఈయన పరిచర్యలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే విద్య. పాఠశాలలు తొలి సంవత్సర సేవా ఫలితం ఏమిటని ఆయన అడిగితే 7 బడులు కట్టడం జరిగింది. మొదటి 18 నెలల పరిచర్యలో ఒకవేళ ఆలోచన చేస్తే 6గురికి బాప్తిస్మం ఇచ్చాడు ఈయన. కనుక ఎంత శ్రమపడి ఈ కార్యాలు చేశాడో మనం ఆలోచన చేస్తే చరిత్రలో రాయబడిన సంగతి, ఆయన ఒక పల్లకి కొనుక్కొని, ఒక ఎద్దుల బండి కొనుక్కొని దానిలో ప్రయాణం చేసేవాడు. అమెరికా దేశం నుండి కొలంబో వచ్చాడు. కొలంబో నుంచి ట్యూటికరన్ వచ్చాడు. ట్యూటికరన్ నుంచి చెన్నై వచ్చాడు. చెన్నై నుండి నెల్లూరు వచ్చాడు. నెల్లూరు నుండి బయలుదేరి ఒంగోలు వచ్చాడు. ఒంగోలులో స్థిరపడదాం అనుకుంటే ముందుకు సాగిపోయి బాపట్ల వచ్చాడు. బాపట్లలో ఆ పల్లకి 2 తాడి చీరలు కట్టుకుని రాత్రులు పల్లకిలో పడుకున్నాం, పగలు ఎడ్ల బండిలో పరిచయం చేయడం. అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న స్ట్రోక్ అని ఆయన ఒక మిషనరీ ఈ విధంగా బాపట్ల ప్రాంతంలో పల్లకీలో పడుకుంటాడని తెలుసుకుని ఆయన గుంటూరు రప్పించడం జరిగింది. గుంటూరు వచ్చిన తర్వాత ఆయన మొదట స్కూల్ స్థాపించడంలో ఇంట్రెస్ట్ చూపాడు. ఆయన హైందవ స్త్రీలకు మొదటి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పరిచర్య విధానం ఎంత సాహసోపేతమైందో, ఎంత దీనికి దీవెనకరమైందో మనం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఆయన మిషనరీగా అమెరికా దేశం వదిలి వచ్చే సందర్భంలో ఒక ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన యోనా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం ఎత్తిపట్టి లేచి పోయి ప్రకటించు అనే అంశం మీద సుదీర్ఘమైన ఉపన్యాసం చేశాడు ఆయన. ఆ ఉపన్యాసానికి తగిన పరిచర్యే భారతదేశంలో జరిగించాడు. చాలాసార్లు ఆయన చెట్టు కింద నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గురజాల మిషన్లో ఆయన బోర్డింగ్ హోమ్స్ ఏర్పాటు చేయడం, అనేక మంది బాప్తిసం పొందడం, వాక్యం వినడం జరిగింది.
కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎడ్ల బండిలోనే ఉండిపోవడానికి ఒక 6 అడుగుల పెట్టు పెట్టాడు. ఆ పెట్టెలో పుస్తకాలు అవసరమైనవి ఉండేవి. ఆ దినాల్లో ఇప్పుడు ఏ విధంగా ఈ కరోనా వైరస్ వచ్చిందో ఆ దినాల్లో కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నారు. అందుచేత ఈయన ఒక సమాధి తవ్వించుకొని ఆ పుస్తకాలు పెట్టే శవపేటకు అవుతుందని అందరితో చెప్పేవాడు. ఆ కలరా వచ్చినప్పుడు ఆ బోర్డింగ్ హోమ్లో ఉండే ఒక బాలుడు చనిపోయాడు. వెంటనే ఆయన తన కొరకు తవ్వించుకున్న సమాధిలో ఆ బిడ్డను ఉంచడం జరిగింది. భారతదేశంలో పేదరికంలో ఉన్న బిడ్డలకు సరిగ్గా వైద్యం అందట్లేదని చెప్పి 54వ ఏట అమెరికా దేశం వెళ్ళి మెడిసిన్ చేసి వచ్చాడు. ఆయన సువార్త పరిచర్యతో పాటు వైద్య పరిచర్య కూడా జరిగించేవాడు. అనేక ఆత్మలను రక్షించాడు. బాప్తిసం గురుండి ఆయన తొందరపడేవాడు కాదు. కొంతమంది బ్రాహ్మణ విద్యార్థులు వచ్చి మేము బాప్తిసం తీసుకుంటాము, మాకేమి ఇస్తామని అడిగారు ఆయన్ని. ఆయన అన్నాడు, సువార్త అమ్మబడేది కాదు, పట్టుకునేది. ఒక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి, అయ్యా నేను బాప్తిసం పొందాలని అనుకుంటున్నాను, నా భర్త అంగీకరించడం లేదు, ఏం చేయాలని అడిగితే, అమ్మ నీ బాప్తిసం కార్యక్రమం వాయిదా వేయి, ముందు క్రైస్తవ జీవితం జీవించి నీ భర్తను ప్రార్థన ద్వారా గెలుచుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పడం జరిగింది. ఈయన కుటుంబ జీవితం ఆలోచన చేస్తే తన మనవలకి ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు ఒక నియమం పాటించేవాడు. మీరెవరు కూడా పొగాకు తాగడానికి వీల్లేదు, మద్యం సేవించడానికి వీల్లేదు, అలాగైతేనే ఈ బహుమతులు అని మనవలకు బహుమతులు ఇచ్చేవాడు. ఫాదర్ హయ్యర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన పరిచర్య కొరకు నిధులు సమకూర్చడం ఒక సాహసోపేతమైన పని. ఆయన అంటాడు, పొగ తాగడానికి $500 కావాలి ఒక సంవత్సరానికి. నేను ఎప్పుడూ పొగ తాగలేదు, కానీ ఆ $500 పరిచర్యకు సమర్పించాను. నేను మద్యం సేవిస్తే సంవత్సరానికి $500 అవుతుంది. నేను ఎప్పుడు మద్యం సేవించలేదు, కానీ ఆ సొమ్ము పరిచర్యకు ఉపయోగించాను. ఒకవేళ ఆ విధంగా సొంత పనులు కొన్ని త్యాగం చేస్తా పరిచర్య కొరకు మనకున్నది ఖర్చు చేయడం అనేది ప్రాముఖ్యమైన సంగతిని ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. తెలుగు తమిళ భాషలు నేర్చుకున్నాడు. తెలుగు భాషలో చిన్న ప్రశ్నోత్తరి ప్రచురించి అందరికీ పంచాడు. అందరినీ ప్రార్థనలో నిలిపాడు. ఆయన ప్రయాణాలు మనకు గొప్ప స్ఫూర్తినివ్వాలి. ఆయన 77వ సంవత్సరంలో తను 77వ సంవత్సరంలో ప్రవేశించాక 3వసారి అమెరికా భారతదేశం ప్రయాణం అవడానికి కారణము రాజమండ్రి మిషన్ను ఏలూరులో ఉన్న లండన్ చర్చ్ మిషన్కి అప్పగిస్తున్నారని చెప్పి ఆయనకు తెలిసింది. ఎంతో శ్రమపడి కట్టిన లూథరన్ సంఘాన్ని పరాధీనం చేయడం నేను సహించలేనని చెప్పి ఆయన 77 ఏళ్ల వయసులో ప్రయాణమై షోలాపూర్ వచ్చారు. క్షమించండి, ముంబై వచ్చారు. బొంబాయి నుండి అప్పుడే రైల్వే లైన్ వేస్తే షోలాపూర్ వరకు రైల్లో వచ్చారు. షోలాపూర్ నుండి హైదరాబాదు 2 ఎడ్ల బండి మీద ప్రయాణం. బురదలో బండి దిగబడిపోవడం. కొన్నిసార్లు రోజుకి 4 మైళ్ళు 6 మైళ్ళు రావాల్సిన పరిస్థితి. అలా శ్రమపడి ఆయన గురజాలు చేర్చుకున్నారు. తిరిగి అమెరికా దేశం వెళ్ళేటప్పుడు ఆ ఒక్కడే ఓడంతటికి ప్రయాణికుడు. అయినా కానీ ఒక్కడే ఓడలో లండన్ వరకు ప్రయాణం చేశాడు. భారతదేశంలో పరిచయం చేసినప్పుడు 2 ఎద్దుల బండి పల్లకి తప్ప వేరే ప్రయాణ సాధనం ఆయనకు లేదు. అంత గొప్ప సింప్లిసిటీ, దీనత్వము కలిగిన మిషనరీగా, మనందరి తండ్రిగా ఆయన గౌరవించాలి, ఆయన్ని సన్మానించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఫాదర్ హయ్యర్ జీవితం ఎన్ని కోట్ల మంది ప్రజల యొక్క వెలుగుగా ఈ దినాన్ని ఆంధ్రదేశంలో మిగిలిందో మనం ఎరిగిన సంగతే. మీరు ధనం ఇవ్వండి, మేము ప్రాణం ఇస్తాము అని
మిషనరీలు చెప్పేవారు. ఫాదర్ హయ్యర్ని అనుసరించి సుమారు 400 మందికి పైగా మిషనరీలు మన ఆంధ్రదేశంలో పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఫలితం ఎన్నో విద్యాలయాలు, ఎన్నో వైద్యాలయాలు, ఎన్నో అనాథ ఆశ్రమాలు, ఎన్నో సాంకేతిక విద్యకు సంబంధించిన వర్క్షాప్స్, రకరకాల పరిచర్యలు జరిగినాయి. కనుక కేవలము యేసుప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కానీ అంటరాని వారుగా ఊరు వెలుపల ఉండే అనేక మందికి చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన ఘనత ఈ మిషనరీలకు ఉంటుంది. అందుచేత ఈ దినాన్ని ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకునడం మనకు ఆశీర్వాదకరమని నేను తలస్తున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసినట్టు ఆశీర్వాదకరమైన గ్రంథంలో ఉంది. ఫాదర్ హయ్యర్ మన పితామహుడు, మన సంఘ వ్యవస్థాపకుడు, పేదల పాలిట దైవంగా అనేకుల చేత కీర్తించబడినవాడు, అనేక సంఘాలు ఏర్పాటు చేసినవాడు, అనేక సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి విద్యారంగంలో ఎన్నో పాఠశాలలు, ఎన్నో కళాశాలలు ఏర్పడడానికి కారణభూతుడు. ఆ మహనీయునికి మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ, ఆయన్ని పోలి మనం కూడా సువార్త వ్యాపకత్వంలో మన వంతు కర్తవ్యం పాటించాలని చెప్పి మీకు మనవి చేస్తా. ఈ సువార్త దినం యొక్క ప్రాచుర్యాన్ని, ప్రాశస్యాన్ని వివరించడానికి నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఆధారంగా రిజీమ్ చేంజ్, ఏలికలో మార్పు అనే అంశము ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. గతంలో నేను చెప్పిన రీతిగా క్రొత్త నిబంధన హిమాలయ పర్వతం అయితే, రోమాపత్రిక ఎవరెస్ట్ శిఖరం లాంటిది. పరిశుద్ధ గ్రంథంలోని అధ్యాయాల్లో రోమాపత్రిక 6వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం గమనించాలి. కారణం ఏంటంటే, దిస్ ఈజ్ ది లిబరేటింగ్ లెటర్ ఆఫ్ రోమన్స్. దిస్ ఈజ్ క్రిస్టియన్స్ ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. క్రైస్తవుని స్వేచ్ఛ పత్రం ఇది. క్రైస్తవుని స్వేచ్ఛను గూర్చి అధికార ప్రకటన ఇక్కడ మనం చూస్తాము. బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ పేర్కొనబడిన సంగతి, సాతాను భయము నుండి విడుదల, పాప ఏలుబడి నుండి విడుదల మనకు ఎలా కలుగుతుందో పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒక ఆయన అభిప్రాయం ప్రకారము నూతన విశ్వాసులు లేక క్రైస్తవేతరులు బైబిల్ గ్రంథాన్ని చదివితే మొదటగా ఈ గ్రంథాన్ని లేక ఈ అధ్యాయాన్ని చదవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. వెస్ట్ మినిస్టర్ చాపల్ పాస్టర్ గారు తన ప్రసంగ వేదిక నుండి సుమారు 12 సంవత్సరాలు ఆయన పదవీ విరమణ చేసే వరకు రోమాపత్రికే ఆదివారం దినాల్లో ప్రకటించేవాడని నేను విన్నాను. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! 12 సంవత్సరాలు ఒకే పత్రిక, ఒకే పుస్తకం ఆయన బోధించేవాడనే సంగతి. కనుక ఇంత విశిష్టమైన గ్రంథంలోని 6వ అధ్యాయం 13వ వచనం, 23వ వచనం మరొకసారి మనం ఆలోచించేద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరము ఇంగ్లీష్ బైబిల్స్లో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. కృప హీబ్రూ భాషలో దాని అర్థాన్ని చూస్తే టు బెండ్, టు స్టూప్ అనే అర్థంతో వాడబడింది. రోనాల్డ్ బార్న్ హౌస్ అనే బైబిల్ స్కాలర్ అంటాడు, లవ్ దట్ గోస్ అప్వర్డ్స్ ఈజ్ వర్షిప్, లవ్ దట్ గోస్ అవుట్వర్డ్ ఈజ్ ఎఫెక్షన్, లవ్ దట్ స్టూప్స్ ఈజ్ గ్రేస్. కనుక కృప అనే తలంపు మన అయోగ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అబ్రహాము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం ప్రకారము విగ్రహార్జకుడు. అయితే ఆయన ఖాతాలో దేవుని నీతి అంతా వ్రాసినందువల్ల ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, నీతిమంతుడని తీర్చబడ్డాడు. మత సంస్కరణ చేసినప్పుడు కూడా మానవుని మంచి పనులను బట్టి కాక దైవ కృపను బట్టే రక్షణ అనే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కృపయే అన్నిటికీ సమాధానం.
శిలువ మీద మరణించిన యేసుకే ఆ మహిమ దక్కాలి. నీవు చనిపోయినప్పుడు భూలోకం నుండి పరలోకానికి తీసుకొని పోయి ఒకే ఒక మార్గము దేవుని కృప. ఈ కృప నీవు ఉచితంగా పొందవచ్చు. రక్షకుడు దాని కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందనే సంగతి మాత్రం జ్ఞాపకం చేసుకో. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు, ఒకప్పుడు క్రీస్తు లేని వారముగా పాప బంధకాల్లో ఉన్నాము. క్రీస్తును అంగీకరించిన పిదప విధేయత చూపే స్వేచ్ఛ ఆయన కృప మనకు దయచేస్తూ ఉంటుంది. మనము ఈ 6వ అధ్యాయం జాగ్రత్తగా గమనిస్తే 1-2 వచనాల్లోనూ 15వ వచనంలోనూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 1-2 వచనాల్లో ఉన్న ప్రశ్న, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లా అనరాదు. వీరు కృపను నిరర్ధకం చేసేవారు. 15వ వచనంలో ఉంది, అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అది అనటినీ కూడదు. వీరు కృపను తప్పుగా ఉపయోగించేవారు. కనుక కృపను నిరర్ధకం చేసేవారు కొంతమంది, కృపను తప్పుగా అర్థం చేసుకునేవారు కొంతమంది. ఈ ప్రశ్నలకు జవాబుగా పౌలు మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు 2వ వచనంలో. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? ఒక స్త్రీ ప్రేమించి ఒక ఆయన వివాహం ఆడింది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన భర్త శరీరాన్ని ద్రావక పదార్థాలతో పరిశుభ్రపరిచి గ్లాస్తో ఒక బీరువా చేయించి ఆ బీరువాలో నిలబెట్టి ఎంట్రన్స్ దగ్గర పెట్టింది. బీరువా రోజు ఉదయం లేచిన వెంటనే ఆమె, హే జాన్, హౌ ఆర్ యు అంటుంది. ఈ కొత్తగా వచ్చిన భర్త ఈ సంగతి చూసి ఆమెను అపహాస్యం చేశాడు. చనిపోయిన శవానికి ప్రతిరోజు ఉదయం హాయ్ జాన్ అంటే ఏం అర్థం ఉంది అని ఆయన అడిగి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పాతిపెట్టాడు. మన జీవితాల్లో యేసు కూడా అదే పని చేశాడు. పాత మనిషిని అనగా అపవాదిని మనం ఇంకా గ్రీట్ చేస్తూ ఉంటే, పాపము ఏలుబడి నుండి తప్పించుకున్న మనము క్రీస్తు ఏలుబడిలోనికి రావాల్సిన వారము. కనుక ఈ ఏలుబడి మార్పు పొందుటకు పౌలు 3 మార్గాలు చూపిస్తున్నాడు. 3వ వచనము, 6వ వచనము, 9వ వచనము చూస్తే దేవుని శక్తి మనను జయ జీవితంలో నడుపుమని తెలుసుకోమంటున్నాడు ఆయన క్రీస్తులోనికి వచ్చాక. రెండవది, క్రీస్తులో ఉన్నాము కనుక పాప అధికార విషయంలో మనం మరణించాము కనుక శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మా శరీరమందు పాపమును ఏలనీయకుడి. ముందు తెలుసుకునండి. రెండవది ఏలనీయకుడి. rather than thinking of my sin, my shame, my failure, remember His forgiveness, His grace, His life. నా పాపము, నా దుర్వార్త అనే ఆలోచన చేసే బదులు ఆయన కృప, ఆయన క్షమాపణ, ఆయన నిత్య జీవం అనే సంగతి మనం మాట్లాడాలనేది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము కరెక్టివ్, తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకునేది. కానీ ఈ రోమా పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్న సంగతులు ప్రివెంటివ్, పాపం చేయకుండా అడ్డుపడేది. కనుక జై జీవితం జీవిస్తామని తెలుసుకోవాలి, పాపానికి మనం ఇంకా దోషం కావాలని తెలుసుకోవాలి. మూడవది 13-14 వచనాల్లో చెప్తాడు, నెగిటివ్గా ఆలోచన చేస్తే మీ అవయవాల్ని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఎందువల్లంటే మీరు విడుదల పొందారు. పాజిటివ్గా ఆలోచన చేస్తే సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. కనుక రోమా పత్రిక 6వ అధ్యాయం మనకు చేసే ఉపదేశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, మనం ఎంపిక చేసుకునే యజమానిని బట్టి మన జీవన విధానం ఉంటుంది. మనం ఎంపిక చేసుకునే యజమానిని బట్టి జీవన విధానం ఉంటుంది. ఇంతవరకు సాతాను అధికారం కింద, పాప దాస్యం కింద ఉన్నాము. ఇప్పుడైతే యేసు దాస్యంలోనికి వచ్చాము, నీతి దాస్యంలోనికి వచ్చాము. కనుక 16వ వచనంలో అంటాడు, దాసులు అనే మాట. ఎవరికి దాసులు? అయితే చావు నిమిత్తము పాపానికి దాసులు అవ్వాలి, లేకపోతే నీతి నిమిత్తము విధేయతకు దాసులు అవ్వాలి. చాలాసార్లు మన బిడ్డలకు చెప్తాము, మంచి స్నేహితులను ఎన్నుకో అని చెప్పి.
పౌలు మనకిస్తున్న సలహా కూడా సర్వ్ ది రైట్ మాస్టర్, మంచి యజమాని సేవించండి. క్రీస్తు మన జీవితంలో ప్రవేశించక ముందు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. కానీ క్రీస్తు వచ్చి మనకు విడుదలిచ్చిన పిదప ఆయన్ను మన యజమానిగా చేసుకోవచ్చు, లేక తిరిగి పాప దాస్యానికి వెళ్ళవచ్చు. జేబి ఫిలిప్స్ అని అంటాడు, యు బిలాంగ్ టు ది పవర్ విచ్ యూ చూస్ టు ఒబే. నీవు ఎవరికి విధేయత చూపాలనుకుంటావో అతనే నీ యజమాని. రక్షకునికి విధేయుడు అయితే ఎన్నో ప్రయోజనాలు, పాపానికి విధేయుడు అయితే వినాశనకరమైన ఫలితాలు. కనుక కృప ఒకవేళ రక్షకుని ఎంచుకున్నట్లో మనకు సహాయపడుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఒకప్పుడు పాపదాస్యంలో దుర్నీతికి అప్పగింపబడిన మనము శిలువ దగ్గరకు వచ్చి మనలను ఏలుటకు ప్రభు అయిన యేసునకు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఆదేశాలని ఇష్టపూర్వకంగా పాటించగలుగుతాము. మనం పాపం చేయము, కానీ యేసు అధికారానికి లోబడే విషయంలో రాజీ పడితే మనలను పాపంలోనికి త్రోసివేయడానికి మునుపటి అధిపతి మనలను శోధిస్తాడు. 365 రోజులు పాపం చేయకుండా ఉండడం కోరదగిందే, కానీ అది సాధ్యం కాదు. పరలోకంలో మహిమ శరీరాలతో ప్రవేశించే వరకు ఇది సాధ్యం కాదు. కానీ శుభవర్తమానం ఏమిటంటే మనము పాపము చేయము. ఎందువల్లంటే క్రీస్తు మనలను క్రీస్తునకు విధేయులుగా ఆయన కృప ద్వారా చేయబడ్డాము. 17-18 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమున మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. ఒక అద్భుతమైన సత్యం. నిన్నటి వరకు పాపానికి దాసులము, ఇప్పుడు నీతికి దాసులము. నీతిని ఎంచుకోవడం ద్వారా దైవ దీవెనతో కూడిన జీవన విధానాన్ని మనం అనుసరిస్తాము. చెడుని ఎంచుకున్న రోజు రోజుకి దిగజారే పరిస్థితి ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో, నరుని మార్గంలో యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును, దుష్టుల దోషములు వారిని చిక్కుల పెట్టును, వాడు తమ పాశముల వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును. ప్రభునికి అవిధేయత చూపేవాడి పరిస్థితి ఇలా ఉంటుంది. తనలో నివసించు పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగిస్తూ ఉంటాడు, లేఖనంలోని ఉపదేశాలని తిరస్కరిస్తూ ఉంటాడు, దేవుని ఆత్మ ప్రేరణకు అవిధేయత చూపుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని వలె పంది పొట్టు దగ్గరికి పరిగెడతాడు. చాలామంది ఈ దినాల్లో దేవుడు కృపగలవాడు కనుక నా ఇష్టానుసారంగా జీవించవచ్చునని సరిపెట్టుకొనుచు కృపను అపహాస్యం చేస్తూ ఉన్నారు. కృప ద్వారా నూతన జీవంలోనికి నడిపింపబడిన మనము మన జీవితంలో ముఖ్యమైన లక్షణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవిత లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి సంతోషపెట్టడం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10-12 వచనాల మధ్య భాగంలో, దేని విషయమైన జ్ఞానమందు వృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టుదము. విశ్వాసం ద్వారా శిలువ దగ్గరకు రాకముందు మనము దేవుని సంతోషపెట్టలేకపోయాము. ఇప్పుడైతే శిలువ నీడలో మన పాపముల నుండి క్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేయడాన్ని బట్టి ఆయన్ను మహిమపరిచే స్వేచ్ఛ మనకు కలిగింది. అలా చేయకపోతే ఒకవేళ తిరిగి పాప బంధకాల్లోనికి వెళ్ళిపోతామేమో. అవిధేయతను కృప ఇచ్చే అనుమతిగా మనం తలంచడానికి వీలు లేదు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగం మనం చూసినప్పుడు 19వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటంటే, ఈ లోక యాత్రలో మనం జీవించేటప్పుడు ఒక యజమానుడు తప్పక మన అవసరము. మన జీవితాన్ని మనంతటి మనం నడుపుకోలేము. ఈ వాక్య భాగాన్ని 2 భాగాలుగా మనం గ్రహిస్తే 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు సరి అయిన ఎంపిక చేసుకోవాల్సిందని చెప్పి కృప మనకు ఉపదేశిస్తూ ఉంది. నీ ఏలినవాడు, నిన్ను ఏలేవాడు, నిన్ను పాలించేవాడు సరి అయిన వాడుగా ఉండేటట్టు ఎంపిక చేసుకో. ఒకవేళ కృపలో నిలిచి ఉన్న మనకు కలిగే ప్రయోజనాలపై
దృష్టి నిలపాలని చెప్పి 22, 23 వచనాల్లో చెప్పబడతా ఉంది. దేవుని కృపను బట్టి మనము పాపపు ఏలుబడి నుండి విడిపింపబడ్డాము. దేవుని కృపను బట్టి మనము దేవునికి దాసులమయ్యాము. దేవుని కృప ద్వారా పొందబో అనేక ప్రయోజనాలు మనం స్వతంత్రించుకుంటూ ఉన్నాము. పాప అధికారం నుండి నీతి అధికారానికి రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఆహ్లాదకరమైన జీవన విధానం ఉంటుంది పాప దాస్యం నుండి విడిపింపబడితే. రెండవది, సిగ్గుపడాల్సిన పరిస్థితి మన జీవన విధానంలో ఉండదు. ఆ రెండింటి ఫలితమే నిత్య జీవము లేక క్వాలిటీ లైఫ్. కనుక క్రీస్తును అధికారిగా ఎంచుకొనకుండా పాపపు ఏలుబడికి తిరిగి వెళితే పాపంతో నిండిన జీవన విధానము మరణాన్ని జీతంగా ఇస్తుంది. జీతం అనేది పనిచేస్తే దొరికేది. కృపావరం అనేది ఉచితంగా ఇవ్వబడేది. ఉచితంగా ఇవ్వబడే కృపను కాదని కష్టపడి సంపాదించుకునే మరణం అనే జీతం దగ్గరికి వెళ్ళడం అనేది బుద్ధిహీనత. అందువల్ల ఆయన అంటాడు, లెట్ us క్విట్ ది పేడే. మరణానికి వచ్చే జీతము లేక పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణ దినాన్ని మనం తప్పించుకున్నాం. ఎలాగంటే యేసును నాయకునిగా ఎన్నుకొని కృపను అనుసరిస్తూ జై జీవితం జీవించడం ద్వారా. ఒకవేళ ఎవరైతే మరణాన్ని జీతంగా ఇవ్వడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో వెంటనే దేవునితో సంబంధం తెగిపోతుంది. ఆశీర్వదించి ఆయన హస్తం మన మీద నుండి తీసివేయబడుతుంది. సిగ్గుపడాల్సిన మనసాక్షి మనలో ఏర్పడి ఇతరులు ఎంత బాధపడుతున్నారో గాయపరచబడుతున్నారో తెలుసుకుంటాము. వ్యక్తిగతమైన నిజాయితీ కోల్పోతాము. అకస్మాత్తుగా ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. తోటి క్రైస్తవులతో చెడిపోయిన సంబంధాలు ఉంటాయి. మన జీవిత విధానం ద్వారా మన కుటుంబాలకి అప్రతిష్ట తెస్తాము. క్రీస్తు నామానికి అవమానం తెస్తాము. స్థానిక సంఘం యొక్క సాక్ష్యానికి మచ్చ తెచ్చే వారంగా ఉంటాము. కనుక కృపలో ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. నీతిని ఎంచుకుంటే నిత్యజీవం ఉంది. ఎన్నో ఆనందకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ అవిధేయ మార్గాన్ని ఎంచుకుంటే మరణము జీతముగా పొందుకుంటాము. దేవుని కృప నీకు అందించబడుతుండగా దాన్ని తిరస్కరించి శోధనలో పడకముందు దాని ఫలితాన్ని గురించి కొద్దిసేపు ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపంలో పడి ఒకవేళ పాపాన్నే మన అధిపతిగా ఎంచుకుంటే కృప మరొకసారి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. కృప ద్వారా మనం రక్షింపబడాలనే ఉద్దేశంతో. కనుక ఈ ఉదయకాలం ముందు ఏలిక యొక్క మార్పు అనే శీర్షికతో మనం ప్రారంభించాం. మన జీవితాల్లో కొంతమంది ఇంతవరకు పాపపు ఏలుబడిలో ఉన్నారు, సాతాను ఏలుబడిలో ఉన్నారు. కానీ ప్రభు శిలువలో మరణించడం ద్వారా తన కృపను బట్టి అనేకులను పాప దాస్యం నుండి, సాతాను ఏలుబడి నుండి తప్పించి నీతి దాస్యానికి నడిపిస్తూ ఉన్నారు. దేవునికి దాసులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయకాలం మందు మన ముందు 2 ఎంపికలు ఉంచబడతా ఉన్నాయి. పాపాన్ని ఎంచుకుంటామా, నీతిని ఎంచుకుంటామా? మరణాన్ని కొని తెచ్చుకుంటామా, నిత్య జీవాన్ని ఉచితంగా పొందుకుంటామా? అమేజింగ్ గ్రేస్ అని చెప్పి న్యూటన్ భక్తుడు రాసిన కీర్తన ప్రపంచాన్ని కదిలించింది. నాలాంటి దరిద్రుడు సహితము ఆయన కృప ద్వారా రక్షింపబడ్డామనే అర్థంతో ఆ కీర్తన రాశాడు ఆయన. అమేజింగ్ గ్రేస్ని కొంతమంది అబ్యూజింగ్ గ్రేస్, కృపను చులకనగా ఎంపిక చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక మన ముందు అమేజింగ్ గ్రేస్ ఉంది, అబ్యూజింగ్ గ్రేస్ ఉంది. దేన్ని ఎంపిక చేసుకుంటాము? నేటి సువార్త వాక్య భాగంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో నేను వారి మీద కనికరపడుచున్నాను అంటాడు ఆయన. 1000 మంది ఆయన మాటలు వినడానికి వస్తే అరణ్యంలో వారికి భోజనము లేకుండా నేను పంపలేను అని చెప్తా వారి మీద కనికరపడుచున్నాననే మాట ప్రభు వాడాడు. ఈ దినాన్ని గొర్రెలోలే త్రోవ తప్పిపోయిన మనందరం
ఆత్మీయంగా ఎదుగుదల లేని పరిస్థితిలో మనల్ని అందరిని చూసి ఆయన కనికర పడతా ఉన్నాడు, ఆయన జాలి పడతా ఉన్నాడు, ఆయన కృప ద్వారా గొప్ప ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మీరు జై జీవితం జీవిస్తారని తెలుసుకోనండి, మీరు ప్రభువుని అధిపతిగా ఎంపిక చేసుకోనండి, ఉచితంగా సిద్ధపరచబడిన నిత్య జీవాన్ని పొందుకోనండి. గత కాలంలో పాపానికి ఏ విధముగా మీ అవయవాలను అప్పగించారో నీతి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించండి. మీ జీవితాల ద్వారా దేవుని మహిమపరచండి అనే గొప్ప ఆహ్వానము ఈ ఉదయకాలం ముందు మన ముందు నిలిచి ఉండగా ఆయన కృపను ఆశ్రయిద్దాము. ఆయన కృప ద్వారా విశ్వాసం చేత రక్షింపబడే అనుభవంలోనికి వెళ్దాము. మరణ దినాన్ని తప్పించుకొని పాపం ఇచ్చే జీతాన్ని మనం వదులుకొని పాపం వల్ల జీతాన్ని సంపాదించుకోనకుండా ప్రభువు సిలువలో సమకూర్చిన రక్షణ కృప ద్వారా పొందుకోవడానికి తీర్మానం చేసుకుందాము. సువార్త దిన ఆదివారంగా ఆచరించిన ఈ దినాన్ని ఎన్నో త్యాగాలకు ఓర్చి, శ్రమలకు ఓర్చి, కష్టాలకు ఓర్చి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని అందించిన మిషనరీలకు వందనాలు తెలియజేసుకుందాము. వారు విడిచి వెళ్ళిన ఈ సువార్త ఉద్యమాన్ని కొనసాగించే వారంగా ఉందాము. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిద్దాము. ఇంకా ఎవరైనా సాతాను ఏలుబడిలో ఉంటే ఈ దినాన్ని దేవుని ఏలుబడిలోకి వారు రావాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఎవరైనా పాపపు ఏలుబడిలో ఉంటే వారు నీతి ఏలుబడిలోకి రావాలని ప్రభు నామం పేరట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనలో అనేకులము ఆయన చూపిన ఆశ్చర్యకరమైన కృపకు పాత్రులమై ఆయన వెంబడించే వారంగా ఉందాము. ఆయన సమకూర్చిన ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.